Hello lovelies, welcome back people, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఐఎమ్ చైతన్య అండ్ మన ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్స్, DIYs, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా చాలా ఉండబోతున్నాయి అనమాట. సో డోంట్ మిస్ దెమ్ అవుట్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చాలా స్టైలింగ్ వ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చేసి పెట్టాను, చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎందుకు అనంటే ఇది కూడా వన్ మోర్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియో కాబట్టి. లాస్ట్ వీడియోలో నేను మదీనా షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. సో మదీనా షాపింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఏదో ర్యాండమ్గా నేను అవుట్ఫిట్స్ నేను ఎక్కడ పర్సనల్గా పర్చేస్ చేస్తాను, నేను 5 years బ్యాక్ నుంచి కూడా నేను షాపింగ్ అక్కడే చేస్తాను అనమాట. ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది, హోల్సేల్ రేట్కి వస్తుంది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది కాబట్టి నేను అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ స్టోర్ డీటెయిల్స్, లొకేషన్, ఎవ్రీథింగ్ కూడా నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, చూడండి వాళ్ళు ఉంటే కలెక్షన్ వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అండ్ ఈసారి దానికి కంటిన్యూషన్గా ఇంకొక ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియో చేయబోతున్నాను. సో ఆ ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియో కూడా ఎలా అంటే, నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా, ఈసారి ఫ్యాబ్రిక్స్ అలాంగ్ విత్ లేస్ కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న టిష్యూ శారీ పైనకి డిఫరెంట్ లేస్ కూడా చూపించబోతున్నాను. టిష్యూ శారీకి అనే కాదు, టిష్యూ ఫ్యాబ్రిక్ అనే కాదు, అన్ని ఫ్యాబ్రిక్స్ చూపించి దానికి రిలేటెడ్ లేస్ కూడా మీకు అటాచ్ చేసి చూపిస్తాను. సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ షాప్ ఏంటంటే సబా లేస్ అండ్ ఫ్యాబ్రిక్స్ స్టోర్ అనమాట. ఇది చాలా చిన్న బిజినెస్, జస్ట్ ఒక్కటే రూమ్లో ఉంటుంది, బట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్న బిజినెస్ని సపోర్ట్ చేసి డెవలప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో నేను వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆ స్టోర్కి వెళ్ళి మీకు స్టోర్ మొత్తం చూపిస్తాను. సో దట్ స్టోర్ చిన్నదైనా కూడా లైక్ చోటా వాళ్ళ ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, సో అట్లా స్టోర్ చిన్నదైనా కూడా చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట. మీరు ఆ స్టోర్కి వెళ్ళిన తర్వాత లైక్ మీరే అంటారు, లేస్ అక్కడే దొరికిపోతుంది, ఫ్యాబ్రిక్స్ కూడా అక్కడే దొరికిపోతుంది. సో దట్ ఒక్క స్టోర్కి వెళ్ళి మనము 2 కలెక్ట్ చేసేసుకొని రావచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఎస్ గైస్, దిస్ ఇస్ ద స్టోర్ ఐఎమ్ టెలింగ్ అబౌట్, సబా ఫ్యాబ్రిక్స్ అండ్ లేస్. ఇది మదీనా బజార్లో ఉంది. లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ 3-4 years నుంచి నేను ఈ స్టోర్కే వస్తానన్నమాట లేస్ కలెక్షన్ గురించి. ఏదైనా హెవీగా కావాలి అని అనుకుంటే ఇక్కడ దొరకకపోతేనే వేరే దగ్గరికి వెళ్తానమాట. ఆల్మోస్ట్ అయితే ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. చూసారు కదా, ఇక్కడ హ్యాంగింగ్ చేసి ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేను డీటెయిల్గా మీకు ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీగా మీకు దొరికేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా మమ్మీ బర్త్డే అనమాట. సో బర్త్డే సందర్భంగా నేను ఏం చేశానంటే శారీ ఒకటి గిఫ్ట్ ఇద్దామని టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఒక స్టోర్లో. అండ్ లేస్ ఫ్యాబ్రిక్స్ కోసం ఇదే స్టోర్కి వచ్చాను. సో లేస్ అయితే అటాచ్ చేశాను అనమాట. జాన్వీ కపూర్ ఇన్స్పైర్డ్ శారీ ఫ్రమ్ స్క్రాచ్ తీసుకొని నేను చేశాను అనమాట. అది కొంచెం వైరల్ అయింది మన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్లో. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నేను సేమ్ ఇదే స్టోర్కి వచ్చి చూపిస్తున్నాను, మంచి కలెక్షన్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ చూసారా, ఇదైతే బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కాబట్టి లేస్ కూడా మల్టీ కలర్ది పెట్టారు. సో దట్ ఎంత డిజైనర్ వేర్ లుక్ వచ్చింది చూడండి, నాకైతే చాలా బాగా. అండ్ ఆల్సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న లావెండర్ కలర్ శారీ, టిష్యూ శారీ చూసారు కదా, దీనికి కూడా నార్మల్లీ గోల్డ్ సిల్వర్ కాకుండా ఇట్లా యాంటిక్ షేడ్లోకి వెళ్ళినా కూడా చాలా బాగుంది. లేస్ అనేది కట్ వర్క్ వచ్చింది కాబట్టి మంచి డిఫరెంట్ లుక్ వచ్చింది. ఈ కలరే అసలు ఒక వైబ్ లాగా అనిపిస్తుంది నాకు, చాలా బాగా నచ్చింది. అండ్ లుక్ ఎట్ దిస్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ గైస్, అయితే సాఫ్ట్ రా సిల్క్ టైప్ లో ఉంది. ఇది శారీలా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనము బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సిల్వర్ లేస్ అటాచ్ చేసాం కాబట్టి మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది అనమాట. నాకైతే బ్లూ కలర్ శారీస్ ఏవి చూసినా కూడా శ్రీదేవి గారే గుర్తొస్తూ ఉంటారు. అండ్ మెయిన్లీ జాన్వీ కపూర్ ఎప్పుడైతే టిష్యూ శారీస్ ట్రెండ్ సెట్ చేశారో అప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిసెప్షన్స్కి, పార్టీ వేర్స్కి మొత్తం కూడా అవే శారీస్ కడుతూ ఉన్నారు. అండ్ ఆ టిష్యూ శారీస్ ఇంకెప్పటికీ కూడా బోర్ కొట్టవు అని అనిపిస్తుంది నాకు కూడా, అంత బాగున్నాయి. ఈ రెడ్ ఫ్యాబ్రిక్ చూడండి, మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది, చమ్కీ వర్క్ ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఇది శారీలా స్టైల్ చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటుందో రిసెప్షన్స్కి అట్లా. జస్ట్ బ్లౌజ్ కంటే కూడా శారీలా యూజ్ చేసి స్టైల్ చేస్తే ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. దీనికి రెడ్ లేస్ అటాచ్ చేయడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. లుక్ ఎట్ దిస్ వాయిలెట్ కలర్ గైస్,
ఇది దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా జార్జెట్ వచ్చేసి మొత్తం బూటీస్ వచ్చాయి. సో ఇందాక సీక్వెన్స్ వర్క్ హెవీ గ్రాండ్గా వద్దు, సింపుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇలా బూటీస్ నార్మల్గా టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఇలా బూటీస్ తీసుకొని లేస్ అటాచ్ చేసుకోవచ్చు. సో దట్ గ్రాండ్గా కావాలనుకున్న వాళ్ళకి గ్రాండ్గా దొరికేస్తాయి అండ్ సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి సింపుల్గా కూడా దొరికేస్తాయి అనమాట. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. లేస్ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఒక్కొక్కటి నాకు నచ్చినవి మ్యాచింగ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఇక్కడ గోల్డ్ బూటీస్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ లేసే అటాచ్ చేసి చూపిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అనదర్ రెడ్ ఫ్యాబ్రిక్. నేను సీక్వెన్స్ వర్క్ ఇందాక స్ట్రైట్గా చూపించాను కదా, ఇది కొంచెం క్రిస్ క్రాస్గా ఉంది. చూసారు కదా శారీలా డ్రేప్ చేస్తే అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. లుక్ ఎట్ దట్ ఎంబ్రాయిడరీ లేస్, నాకైతే చాలా బాగా నచ్చింది. మగ్గంకి హెవీగా 10,000 to 15,000 పెట్టి లేస్ చేపించే బదులు ఇలా ఎంబ్రాయిడరీ లేస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది. అండ్ ఇది హోల్సేల్ కాబట్టి మనకి రేట్ కూడా కొంచెం బడ్జెట్లో వస్తుంది అనమాట. ఎంబ్రాయిడరీ లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్, పర్ఫెక్ట్ పార్టీ వేర్. ఇది లెహెంగాస్కైనా ఫ్రాక్స్కైనా ఆర్ ఎల్ శారీకైనా కూడా చాలా బాగుంటుంది. నెట్టెడ్లో టోటల్ హెవీ ఫ్యాబ్రిక్ తీసుకుని శారీ కట్టుకుంటేనైతే నిజంగా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. సెలబ్రిటీస్ అందరు కూడా అవే వేస్తూ ఉంటారు. దీంట్లో ఇంకా చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి. సో మనకి ఏది కావాలన్నా కూడా అది స్టైల్ చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను పిక్చర్స్ పెట్టి, సో దట్ మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. అండ్ నేను ఫస్ట్ చూపిస్తున్న ఫ్యాబ్రిక్లో ఇలా మల్టీ కలర్స్ వచ్చాయి కదా, సో దట్ మనము బ్లౌజ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేసుకోవచ్చు. ఒకటేసారి వేసుకొని బోర్ కొట్టే బదులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక్క ఫ్యాబ్రిక్తో ఒక 3-4 వేస్లో మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి క్రాప్ టాప్స్తో, ఒకసారి శారీతో, ఒకసారి నార్మల్ వేరే శారీతో, అన్నిటితో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మల్టీ కలర్ లేస్ ఇచ్చారు, ఎందుకంటే బ్లౌజ్లో మల్టీ కలర్ వచ్చింది కాబట్టి శారీకి మల్టీ కలర్ ఇచ్చారు. అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. లుక్ ఎట్ దిస్ గైస్, ఇదైతే ప్యూర్ టిష్యూ సిల్క్ పట్టు శారీ, అంటే ఫ్యాబ్రిక్ ఇది మనం ఒక్క 5 meters అలా తీసుకొని శారీకి తీసుకొని సేమ్ అదే బ్లౌజ్ ఒక్కసారి స్టిచ్ చేసుకొని అండ్ లేస్ ఇక్కడ కూడా మనకు కావాలంటే సెల్ఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. అసలు లుక్ ఎంత గ్రాండ్ ఎలిగెంట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. లుక్ ఎట్ దిస్ లేస్ కలెక్షన్. నేను ఇక్కడ కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు శాంపుల్స్వి, నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ మెయిన్గా ఈ స్టోర్కి వస్తే మనకి ఏంటంటే ఇలాంటి వాటిల్లో మనకి దొరకని కలర్స్ అంటూ ఉండవు. ఒక్కసారి వచ్చాము అని అంటే ఏదో ఒకటి సెట్ అయిపోయి మ్యాచింగ్ అయిపోతుంది అనమాట, మనకి మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ డీటెయిల్డ్గా మీకు అన్ని లేసెస్ కూడా చూపించబోతున్నాను. ఇప్పుడు ఓన్లీ టిష్యూ శారీస్కి లేదంటే వేరే ఫ్యాబ్రిక్స్కే లేస్ కాదు. సో ఇలాంటి లేసెస్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అని అంటే మనకి ఇప్పుడు బ్రైడ్స్ ఉన్నారు కదా, సో బ్రైడ్స్కి అన్ని శారీస్కి కూడా మగ్గం అల్లించుకోలేరు కదా. సో ఫ్యూ శారీస్కి మనకి మగ్గం కావాలి ఆ శారీకి అంటే బార్డర్కి కంపల్సరీ కావాలి అంటే ఇలాంటి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే అటాచ్ చేయించవచ్చు. పట్టు శారీస్కి చాలా బాగా మంచి లుక్ వస్తుంది గ్రాండ్గా. అండ్ బాయ్స్కి కూడా షేర్వానీస్కి లైక్ దుపటాస్ వాళ్ళకు ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి కూడా ఇలా స్టిచ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట, క్లాసీగా అనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్ గైస్, మనకు కొంచెం చిన్న బార్డర్ కాదు కొంచెం హెవీ బార్డర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇలా మంచిగా మగ్గం ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్తో అయితే చేపించేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చూపించిన మల్టీ కలర్ ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ కలర్ గైస్, ఇంగ్లీష్ పింక్ అంటారు కదా, సో ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. నాకు బేసికల్లీ శారీస్ కని కాదు అవుట్ఫిట్స్కి డ్రెస్సెస్కి దేనికైనా కూడా డిఫరెంట్గా స్టైల్ చేసి స్టిచ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం. సో నేనైతే చాలా లేసెస్ కూడా ఫ్రాక్స్కి కూడా యూజ్ చేశాను, చాలా బాగుంటుండే. అనార్కలీస్కి కూడా మనం ఇలాంటి లేస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్లెయిన్ మనము జస్ట్ ప్లెయిన్ అనార్కలీ ఫ్రాక్ వేసుకొని దుపట్టా కూడా ప్లెయిన్ వేసుకొని ఓన్లీ లేస్ అటాచ్ చేయించినా కూడా మనకి మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ముఖ్యంగా బ్రైడ్స్కి రెడ్ శారీస్ అట్లా ఉంటాయి కాబట్టి బార్డర్స్కి ఇట్లాంటి రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ మగ్గంవి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటాయి. అంత హెవీగా వద్దు సింపుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది చాలా చిన్న బిజినెస్. సో నేను చెప్పినట్టు చిన్న స్టోర్ అయినా కూడా ఎన్ని కలెక్షన్ ఆఫ్ న్యూమరస్ కలెక్షన్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ లేసెస్ కూడా ఉన్నాయి, ఇంకా కొత్తవి కూడా వస్తున్నాయని అంట.
ఈ పన్నీ కూడా కొత్త కలెక్షనే. అండ్ ఫ్యాబ్రిక్స్ నేను ఫస్ట్ చూపించాను కదా, అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఫ్యాబ్రిక్స్, లేస్ అన్నీ కూడా ఒకటేసారి దొరికిపోతాయి అన్నమాట మనకి. నేను షూట్ చేస్తున్న టైంలో కూడా చాలామంది వచ్చారు. నేను పెట్టుకొని చూపిస్తున్నప్పుడు కూడా వాళ్ళు అరే బాగుంది కదా అని చెప్పి తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఈసారి నేను మంచి హెవీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, శారీ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నేను ఈసారి మా యానివర్సరీకి మంచి శారీ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను, శారీ అలాంగ్ విత్ డ్రెస్. సో అప్పుడు చూద్దాము. అండ్ ఇప్పుడైతే ఇట్లా నార్మల్ యాంటిక్, రోజ్ గోల్డ్, సిల్వర్, మల్టీ కలర్ అన్ని లేసెస్ కూడా చూపిస్తున్నాం మీకు, అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి వెళ్తే మనం తెచ్చుకున్న ఫ్యాబ్రిక్ని పట్టుకొని మనము న్యూమరస్ లేసెస్ పెట్టుకొని చూసి ఏది బెస్ట్ అనిపిస్తే అది సర్చ్ చేసుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్ విషయానికి వస్తే మనము ఏ ఫ్యాబ్రిక్ తీసుకుందాము అనేది రిఫరెన్స్ పిక్చర్ పట్టుకొని వెళ్ళొచ్చు. బట్ లేస్ విషయానికి వస్తే అట్లా వెళ్ళలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది సెట్ అయితే రిఫరెన్స్ మోడల్ పిక్చర్ని బట్టి మన దగ్గర ఉన్న దాన్ని బట్టి కంపేర్ చేసుకొని ఏది సెట్ అయితే అది వేసుకోగలం. కానీ ముందే మనం ఊహించుకొని అయితే లేస్ ఫ్యాబ్రిక్స్కి అయితే వెళ్ళలేమన్నమాట, లేస్ కలెక్షన్కి. ఇక్కడ చూడండి, వైట్ ఫ్యాబ్రిక్ పైన కూడా మంచి లేస్ కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇట్లా కూడా ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్, లైక్ గోల్డ్, సిల్వర్లో మొత్తం పార్టీ వేర్ అట్లా ఉన్నాయి మొత్తము. అండ్ ఇది ఆన్లైన్ కూడా ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్. మీరు ర్యాపిడో చేయమన్నా చేసేస్తారు. మీరు జస్ట్ వీడియో కాల్ చేసి ఆర్ ఎల్స్ పిక్చర్స్ చూపించినప్పుడు, ఇప్పుడు నా వీడియోలో స్క్రీన్ షాట్ తీసి మీరు వాళ్ళకి చూపించినా కూడా దే విల్ సెండ్ యూ అనమాట. మీరు స్టోర్కి రావాల్సిన అవసరం కూడా లేదు. సో దట్ ఈస్ దాట్. అండ్ హియర్ ఆర్ ఫ్యూ మోర్ లేస్ అవైలబుల్ హియర్. అన్నీ ఇంకా నేనైతే సర్చ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మెయిన్గా ఈ స్టోర్కి ఎందుకు వచ్చానంటే జాన్వీ కపూర్ శారీ ఫ్రమ్ స్క్రాచ్ ఒకటి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసం లేస్ కోసం అయితే వచ్చానమాట. అలాగే ఇంకా కొన్ని లేస్ చూపిస్తున్నాను. మెయిన్గా ఇలాంటి లేసెస్ అయితే దాండియా అవుట్ఫిట్స్కి సూపర్ ఉంటాయి. కట్ వర్క్ మిర్రర్ లేసెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి దాండియా అవుట్ఫిట్ ఒకటి స్క్రాచ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో లేసెస్ అయితే అసలు నెంబర్ ఆఫ్ లేసెస్ ఉన్నాయి. అసలు ఏది దొరకదు అనేది అయితే అసలుకే లేదనమాట. అన్నీ కూడా ఈజీగా దొరికేస్తున్నాయి ఈ స్టోర్లో. నాకు లేస్ కలెక్షన్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. లాస్ట్ టైం నేను కేఆర్ కసత్లో పెద్ద స్టోర్లో లేస్ కలెక్షన్ వీడియో చేశానమాట. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా దొరకనివి అంటూ లేవు, చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా, చిన్న స్టోర్ అయినా కూడా అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందో. అండ్ మనకి ఎప్పుడైనా కూడా స్టోర్ పెద్దదా చిన్నదని కాదు, కలెక్షన్ బాగుండాలి. అట్లా అయితే ఎంతమంది ఎక్కడి నుంచి అయినా వచ్చి తీసేసుకుంటారనమాట. ఇట్లా స్టోర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నీట్గా సెగ్రిగేట్ కూడా చేసి పెట్టేసేసారు, మనకి ఈజీగా హ్యాండ్ పిక్ అయ్యేటట్టుగా పెట్టేసేసారనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా లైక్ ఫ్యాబ్రిక్సే. మనకి శారీ కావాలంటే శారీ, బ్లౌజెస్, డ్రెస్సెస్, లేసెస్ ఎవ్రీథింగ్కి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ కట్ వర్క్ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి ఓపెన్ చేసి చూపించారు. నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. రిసెప్షన్ వేర్కి హెవీ లెహెంగాస్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఈ వాయిలెట్ ఫ్యాబ్రిక్ నిజంగా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఐ కాంట్ గెట్ ఓవర్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్, కాంట్ టేక్ మై ఐస్. చాలా చాలా బాగా నచ్చింది. శారీ కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఐ థింక్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా 300 to 350 రూపీస్ పర్ మీటర్ ఉండుంటాయి. మనం హోల్సేలే కాబట్టి బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా ఇస్తారు, నో ప్రాబ్లం. అండ్ లుక్ ఎట్ దట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్. చాలా టిష్యూ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే లేసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి వచ్చినప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటే కొంచెం సెట్ చేసి తీసుకుంటాం కదా అన్నట్టుగా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మంచి జిమిచూ ఫ్యాబ్రిక్స్, సిల్క్ ఫ్యాబ్రిక్స్, టిష్యూ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా పెట్టారు. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా క్లాసీగా అనిపించింది. ఈ ఫ్యాబ్రిక్కి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఆర్ ఎల్స్ హెవీ ఫ్యాబ్రిక్ మనం ఏదైనా 1 మీటర్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మస్తు క్లాసీగా ఉంటుంది. అండ్ నేను ఇందాక సీక్వెన్స్ వర్క్ ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్లో అని చెప్పాను కదా. సో తీసి ఒకసారి వేసుకొని చూపిద్దామని ట్రయల్ చేశాను. శారీకి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఇది ఫ్రాక్కి కూడా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఇది లెహెంగా కంటే కూడా ఫ్రాక్ అండ్ బ్లౌజ్కి అండ్ శారీకి అయితే చాలా బాగుంటుంది. నేను ఇట్లాంటి టైప్లో అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మీకు చూపిస్తాను. సో లుక్ ఎట్ దిస్ అనదర్ ఫ్యాబ్రిక్, వైట్ కలర్ ఫ్యాబ్రిక్. ఓనమ్స్కి లేకపోతే మంచిగా ఫేర్వెల్స్కి లేకపోతే ఏదైనా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు మనకి వైట్ ఫ్యాబ్రిక్ ఇట్లా ఏమైనా తీసుకొని గోల్డ్ కలర్ లేస్ అటాచ్ చేసి తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది చూడండి. ఓ మై గాడ్, ఈ క్రీమ్ కలర్ అయితే ఎంత బాగుందో.
అండ్ ఇందాక నెట్ ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పాను కదా, ఇది లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది. శారీ డ్రేపింగ్ చేసినా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది హెవీ మొత్తము సీక్వెన్స్ అండ్ మగ్గం వర్క్ వచ్చింది కాబట్టి ప్రైస్ కొంచెం హెవీగా ఉండొచ్చు. బట్ ఏదైనా మీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు హెవీగా గ్రాండ్గా కనిపించాలి అని అనుకుంటేనే తీసుకోండి. సో దట్ మంచిగా ఉంటుంది అనమాట. సింపుల్గా వన్ టైం వేరే కాకుండా ఏదైనా మనమే హైలైట్ అయ్యే ఫంక్షన్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. నేనైతే అన్ని ఫ్యాబ్రిక్స్ ఈ స్టోర్లో ఉన్నవి అండ్ ఆల్సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ లేస్ కూడా వదలకుండా మొత్తం చూపించాను. ఐ హోప్ మీకు మంచి ఇన్ఫర్మేషనే దొరికింది అని అనుకుంటున్నాను. ఇంకా నా అప్కమింగ్ వ్లాగ్స్లో మంచి మంచి బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్, వెడ్డింగ్ సీజన్ కాబట్టి మంచి మంచి కలెక్షన్ కూడా రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. అండ్ మీకు నా నుంచి ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కంపల్సరీ కమెంట్ చేసి షేర్ చేసుకోండి. సో దట్ నేను మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేనైతే ఈ స్టోర్లో మొత్తం కూడా చూపించేసాను అనమాట, ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. అండ్ లొకేషన్ అయితే ఇదనమాట, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, డోంట్ వరీ. మనం ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని కొంచెం డిజైనర్ వేర్ ఫ్యాబ్రిక్ లాగా టర్న్ అవుట్ చేస్తే సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే రెడీ అయిపోతాయి. చిన్న చిన్న ట్రిక్స్తో అప్లై చేస్తే సరిపోతుంది. సో నా వీడియోస్ అన్నిట్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేస్తూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ గైస్ సో మచ్. నేను మాక్సిమం రిఫరెన్స్ పిక్చర్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది. నేను ఈ స్టోర్కి వచ్చింది ఒక పర్పస్ మీద, శారీకి లేస్ తీసుకుందామని. సో అలాగే మీకు కూడా కలెక్షన్ అంతా కూడా చూపించాను. నాకైతే లేస్ కూడా దొరికేసింది అనమాట. నా అప్కమింగ్ బ్లాగ్స్లో ఇంకా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చాలా బాగా చేయబోతున్నాను. సో డోంట్ మిస్ దెమ్ అవుట్ గైస్. And that's it for this video guys. I hope you enjoyed this total video and comment చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ నో వాట్ టు డూ రైట్. ఎస్ గైస్, లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి అనమాట. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ది ఎండ్. లవ్ యూ ఆల్ అండ్ బై బాయ్.